జీవితమంతా నువ్వు ఆశపడినా ఈ ఇంట్లో నీకు ఆదరణ ఉండదు. భరత్ గారి మనసులో చోటు దక్కదు. నా మాట వినవే. అందని దాని గురించి ఆరాటపడి పిచ్చిదాని వైపోతున్నావు. నా మాట విను, మనం వెళ్ళిపోదాం. నేను చెప్పాను కదా నేత్ర, పోతే ఈ ఇంటి నుంచి నా శవం పోవాలి, కానీ నేను పోను. అంతకు ముందు ఈ పరిస్థితి వచ్చిందనే విషం తాగాను. భరత్ కోసం ప్రాణం తీసుకుంటాను, అంతేకాని భరత్ని వదిలి వెళ్ళను. నిజంగా భరత్ కోసం ప్రాణాలు తీసుకుంటావా? అంత ప్రేమ ఉందా? ఆల్రెడీ చూసావు కదా నేత్ర. అప్పుడు కాదు, ఇప్పుడు చచ్చిపో. ఏంటలా చూస్తున్నా? మాట్లాడితే అప్పుడు విషం తాగాను అంటావు కదా. ఇప్పుడు చెప్తున్నాను, చచ్చిపో. ఇదిగో కత్తి, చచ్చిపో. భరత్ కోసం ప్రాణాలు ఇస్తానన్నావు కదా, కానీ ఏం చేసావే రుద్ర? ఏంటి ఇది? నువ్వే కదా నేత్ర భరత్ కోసం ప్రాణాలు తీసుకుంటావా అని అడిగావు. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోలేకపోతే నా ప్రేమ నిజం కానట్టే కదా. అందుకని ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? నిజంగా నువ్వు మెంటల్ దానివి. ఏంటి నేత్ర, ఇంకా నా మీద, నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదా? లేదంటే చెప్పు, ఈసారి పీక కోసుకుంటాను. ఇంత పిచ్చి ప్రేమేంటి? నేను విషం ఊరికే తాగలేదు నేత్ర. భరత్ నాకు దక్కడని డిసైడ్ అయ్యాకే చనిపోదాం అనుకున్నాను. ఆ దేవుడు నా ప్రేమకి టెస్ట్ పెట్టి నన్ను తనకి భార్యని చేశాడు. ఇది నా లైఫ్ కాదే. భరత్ భార్యగా ఆ దేవుడు నాకిచ్చిన గిఫ్ట్. నా సర్వస్వం భరత్తే. అతన్ని చూస్తూ అయినా బతికేస్తానే. అంత ప్రేమ అతనంటే. నేత్ర, రండి చంద్రిక గారు. నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించేనండి. నా గురించా? అదే, మీకు మాటిచ్చాను కదా, ఆ మాట ఎలా నిలబెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను. మా అత్తయ్య గారికి మొదటి నుంచి నీ విషయంలో సరైన ఒపీనియన్ లేదు నేత్ర. రుద్రానికి తాళి కట్టించడానికని నువ్వు ఎంత ట్రై చేశావో నాకు గుర్తుంది. అత్తయ్య నీ మాట నమ్మొద్దని ఎంత చెప్పినా వినకుండా నువ్వు చెప్పినట్టు చేశాను. ఇప్పుడు కూడా నేను నిన్నే నమ్ముతున్నాను నేత్ర. నువ్వు రుద్రాణిని ఇక్కడి నుంచి తీసుకువెళ్తావు కదూ? చంద్రిక గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నాకు రుద్ర మీద నమ్మకం లేదు. మీకైతే మాటిచ్చాను, కానీ రుద్రాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాననే నమ్మకం కలగడం లేదు. అదేంటి నేత్ర, అదేంటి, ఎందుకలా అంటున్నావు? నిన్నటి దాకా ఏం చెప్పావు, ఈరోజు ఏం చెప్తున్నావు? నువ్వు ఎలాగైనా రుద్రాన్ని తీసుకువెళ్తానని మాటిచ్చావు కదా. ఆ మాట నిలబెట్టుకోవడానికి చాలా ట్రై చేశాను చంద్రిక గారు. కానీ పనికిరాని మొండితనం వద్దని చాలా చెప్పాను. కానీ నా మాట వినడం లేదు. భరత్ గారి కోసం ప్రాణాలు వదిలేస్తానంటోంది. అయితే తీసుకోమన్నాను, అంతే. కత్తితో చేయి కోసుకుంది. తనకి నిజంగానే ప్రాణం మీద తీపి లేదు. భరత్ గారే తన ప్రాణం అన్నట్లుగా బ్రతుకుతోంది.
తన బిహేవియర్ చూస్తుంటే చాలా అబ్నార్మల్గా ఉంది చంద్రిక గారు. తన బిహేవియర్ నీ కొత్తేమో కానీ నాకెప్పటి నుంచో తెలుసు. ఇది చెప్పి రుద్రాణిని ఇక్కడే ఉంచాలి అని నువ్వు ప్లాన్ చేస్తున్నావు కదా? అదేం లేదండి. తన మెంటల్ కండిషన్ గురించి డాక్టర్ గారితో మాట్లాడాను. రుద్రాది ప్రేమ కాదు, ఒక సైకలాజికల్ డిజార్డర్ అని అంటున్నారు. భరత్ గారికి దూరం కావాలని ఒక్క మాట అన్నా తను తీసుకోలేకపోతోంది. అందుకని ఏం చేయమంటావు? కొంచెం టైం తీసుకుందామండి. రుద్రకి కాస్త ప్రేమగా అర్థమయ్యేలా చెప్పాలి. ఏంటి ప్రేమగా చెప్పాలా? అంటే నా భర్తని రుద్రాణిని కలపమంటావా? వాళ్ళిద్దరిని హనీమూన్కి పంపించమంటావా? అసలేం మాట్లాడుతున్నావు నేత్రా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. నువ్వేం మాట్లాడద్దు నేత్రా. నిన్ను నమ్మొద్దు అని మా అత్తయ్య ఎంత చెప్పినా నీతో మాట్లాడడం నాది తప్పు. నువ్వు నీ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నావే కానీ నా భర్త గురించి ఆలోచిస్తున్నావా? ఆయన రుద్రాణి మెళ్ళో తాళి కట్టను అంటే కట్టనన్నారు, కానీ పిచ్చిదానిలాగా నేనే బలవంతంగా కట్టించాను. జరిగిన దానికి ఆయన ఎంతలా కుమిలిపోతున్నారో తెలుసా? పోనీ నా పరిస్థితి ఆలోచించావా? నా భర్త నా అత్త వద్దు వద్దు అంటున్నా నీ మాట నమ్మి కేవలం సాటి ఆడదాని కోరిక తీర్చాలి అని ఏ భార్య తీసుకోలేని పెద్ద నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు శాసించే స్థాయి నుంచి బ్రతిమిలాడే స్థాయికి దిగజారిపోయాను. అందుకు కారణం నువ్వు, కేవలం నువ్వు. ముక్కు మొహం తెలియని నిన్ను నమ్మి నా కుటుంబానికి అన్యాయం చేశాను. అది కాదండి. వద్దు, నాకింకేం చెప్పొద్దు. తడవకోసారి మాట మార్చడం, మనసు మార్చుకోవడం నీకు అలవాటేమో కానీ నాకు అలవాట్లేదు. ఆ రుద్రాణిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి రెడీగా ఉండు.